ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. మే 4. నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీద నున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1-4 వచనాలు. 50 సంవత్సరములకు పూర్వం నా జీవితము సంపూర్ణముగా వ్యర్థమైనది. సిగ్గు, ఓటమి, గొడ్డుబారిన జీవితమును జీవించుచుంటిని. అయితే ఇప్పుడు నేను చెప్పునదంతయు చేయునదంతయు నిత్యమైన, నిలిచియుండు, విలువకరమైనదని దేవుని మహిమార్థమై సాక్ష్యమిచ్చుచున్నాను. నేనెక్కడైనా తప్పిపోయినచో ప్రభువు నన్ను శిక్షించి క్రమపరిచి తిరిగి సమకూర్చుచున్నాడు. దావీదు తన జీవిత కాలంలో 4 గొప్ప నష్టములను పొందెను. అయితే దేవుని కృపా సహాయం వలన తాను నష్టపోయినదేగాక అంతకంటే అధికముగా దావీదు సంపాదించుకొనగలిగెను. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించిన మనమును మన జీవితంలో తప్పిపోవుట, సందేహము, గుడ్డితనము, ఓటమి ద్వారా అనేక ఆత్మీయ నష్టములను పొందుదుము. దేవుని వాక్యము కొరకైన ఆకలిని, ప్రార్థన భారము, దేవుని వాక్యము యొక్క గ్రహింపును కోల్పోదుము. దేవుని వాక్యమును, ఆయన సన్నిధిని అనుభవించుటను ఎరగక ఆయన మందిరము యొక్క అనేక ఆధిక్యతలను పోగొట్టుకుందుము. యథార్థముగా నీవు పోగొట్టుకుని వాటి విషయమై దేవునికి ఇలాగున ప్రార్థించుము. ప్రభువా, నా నష్టములన్నింటినీ దయచేసి ఇప్పుడు సమకూర్చుము. దేవుని వాక్యములో నుండి నీ నష్టమునకు మించి నీవు సమకూర్చుకొనగలవని దేవుడు నీకు నిశ్చయతను దయచేయును. దేవుని వాక్యమును చదువు కొలది దావీదు తన 4 నష్టములను ఎలాగున సమకూర్చుకొనెనో చదివెదము. అదే దేవుని వాక్యము నుండి విశ్వాసులమైన మనమును మన ఆత్మీయ నష్టములను ఎలాగున సమకూర్చుకొనగలమో చూడగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.